నేనా హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ముందుగా వీడియోలో స్టార్ట్ చేయే ముందు లైక్ చేయండి, షేర్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి పాజిటివ్‌గా. అండ్ ఇది వీడియో ఏంటంటే దీపుది బర్త్‌డే వ్లాగ్ అన్నమాట. డెకరేట్ చేసుకుంటున్నాము. డెకరేషన్ ఇది నైట్ 12 ఆ టైంలో అన్నమాట. ఇంకా 12కి కేక్ కట్ చేద్దాము సింపుల్‌గా అని చెప్పి ఇంకా మేమే ఇంట్లో సింపుల్‌గా డెకరేషన్ చేసుకుంటున్నాము. ఇది అమెజాన్‌లో ఆహ్, ఇంకా ఎవరికైనా కావాలంటే చెప్పండి. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నేను అనిమల్ థీమ్ తీసుకున్నాను ఈసారి. యాక్చువల్లీ ఈవినింగ్ అట్లా చేద్దాం అనుకున్నాను. కొద్దిగా కిడ్స్ వాళ్ళు వీళ్ళు ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు గదా! దీపుకి చుట్టుపక్కల. వాళ్ళని పిలిచి చేసుకుందాం అనుకున్నాను. కానీ నా హెల్త్ కూడా బాలేదు. ఇంకా ఇంట్లో పిల్లోళ్ళకి కూడా అంత హెల్త్ బాలేదు. జస్ట్ సింపుల్‌గా చేసుకుందాం అని చెప్పి ఇంకా నైట్ ఆ టైంలో అప్పుడు అనుకోని కేక్ తెచ్చుకొని ఇంకా ఈ డెకోర్ చేసుకుంటున్నాము. నైట్ మేమే సింపుల్‌గా చేసుకుందాము. అండ్ నెక్స్ట్ డే ఏమన్నా నార్మల్‌గా రెస్టారెంట్‌కి వెళ్దామని చెప్పి. సో, ఇంక ఇక్కడ డెకరేషన్ అంతా అయిపోయాక ఇంక కేక్ కటింగ్ చేసుకుంటున్నాము. చిన్నోడెక్కడ అనుకుంటున్నారు. చిన్నోడు నిద్రపోతున్నాడు. ఇంకా ఆ టైంలో ఇంక ఎత్తుకోవడం ఎందుకు మళ్ళీ ఏడుస్తాడు లేచి ఇంకా అని చెప్పి ఇంకా ఎత్తుకోలేదు. ఇంకా మీ అందరి విషెస్ అండ్ మీ బ్లెస్సింగ్స్ అన్నీ మా దీపుకి ఇవ్వండి పాజిటివ్ కామెంట్స్‌లో. హాయ్ హలో చెప్పు. హాయ్ హలో హౌ ఆర్ యూ? ఈరోజు మా గగన్ బర్త్డే. అందరు విషెస్ చేయండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నాకు చాక్లెట్ ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాము. మా చిన్న పడుకో ఉన్నాడు. నాకైతే చాక్లెట్ ఉంది. హాయ్ ఫ్రెండ్. ఇంకా నైట్ కేక్ కటింగ్ తర్వాత ఇంకా మార్నింగ్ నెక్స్ట్ డే అన్నమాట. ఇంకా టెంపుల్‌కి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో ఇంకా టెంకాయ, ఇంకా ఆకులు, పూలు, ఇంకా ఒక్కలు అవన్నీ తీసుకొని వెళ్దామని చెప్పి ఇంకా ఇక్కడ స్టాప్ చేశాము. ఇంగా ఏమంటే అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంక నాకైతే ఫుల్లు కోల్డ్ అండ్ థ్రోట్ పెయిన్ ఉంది వన్ సైడ్. అస్సలు లేవలేకపోయినాను. నైట్ చాలా డెకరేషన్‌కి, కేక్ కటింగ్‌కి అంతా లేట్ అయిపోయింది. అయినా ఇంక బలవంతంగా లేచాను మార్నింగ్ అలాగే.
ఇంకా టెంపుల్‌కైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ శివాలయం టెంపుల్‌కొచ్చాము. అండ్ ఇక్కడ అన్నీ స్వాములు ఉన్నారు. వినాయక స్వామి, ఆంజనేయ స్వామి అండ్ అయ్యప్ప స్వామి అందరూ కాళ్ళు పడుకో. బాగున్నారా? పెట్టి సాంగ్ సో పూజ అయితే ప్రశాంతంగా అండ్ పీస్‌ఫుల్‌గా జరిగిందన్నమాట. ఇంక ఇక్కడ అమ్మవారి గుడి ఉంది. అదే మీకు చూపిస్తున్నాను. అని పీస్ఫుల్గా ఉంటుందిలే, ప్రశాంతంగా. నేనే పెట్టినారా చిన్నది చిన్నది చిన్నడు చిన్నడు రాంగ చాలు కానీ. మమ్మీ నాకు సో కొద్దిసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చొని అలా కొద్దిసేపు మాట్లాడుకొని ఇంకా బయలుదేరుతున్నాము. అప్పటికి ఇంకా లేట్ అయిపోయింది. ఇంక బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంకా దీపు ఆకలవుతుంది అని చెప్తున్నాడు. అందుకే ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఇంక బయటికెళ్తున్నాము. సో, ఇంకిక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఇంకా హోటల్‌కొచ్చామనమాట. ఇంక అప్పటికి చెప్పాను కదా! ఇంక చాలా లేట్ అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ ఏమీ లేదంట. పూరి, ఇట్లా దోస సంథింగ్ అవేమి లేదు. ఉత్త ఇడ్లీ, వడ అండ్ పొంగల్ ఉండింది అని చెప్పారు. ఇంకా మేము ఇంకా పొంగల్ నేను తీసుకున్నాను. ఇంకా ఇడ్లీ, వడ ఇంకా మా హస్బెండ్ ఇంకా దీపు తీసుకున్నారు. ఇంకా దీపు అయితే అస్సలు తినలేదు. నాకు వద్దు, వద్దు అంటున్నాడు. అది ఎందుకు అంటే ఇంకా రీజన్ ఇంకా పిల్లోళ్ళు ఇంకా ఇట్లా బయటకొస్తే మెయిన్ రీజన్ అదొకటి తినడు. బయటికి ఇట్లా వచ్చినప్పుడు. అండ్ ఇంకొకటి అక్కడ ఏంటో కేసరి బాత్ చూసాడంట. అదేదో ఫోటో. ఇంకా అది కావాలంటున్నాడు. బాగా సరే సో, ఇంకా ఆ తర్వాత ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఇంకా మా హస్బెండ్ ఇంకా కాఫీ తాగారు. ఇంకా బాబుని పట్టుకుంటే ఇంకా నేను కూడా కాఫీ తాగుతున్నాను. ఇంక దీపు ఇంకా సతాయిస్తున్నాడు. చూడండి అసలు బ్రేక్‌ఫాస్ట్ కంప్లీటే చేయలేదు. ఇంకా చిన్నోడు చూడండి ఎంత క్యూట్‌గా చూస్తున్నాడో. ఇంకా కాఫీ తాగేసి ఇంకా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా ఆ తర్వాత ఇంకా ఇంటికెళ్ళేసి ఇంకా చిన్న బాబుకి సిర్లాక్ అది పెట్టేసి ఇంకా మేము మళ్ళీ రెస్టారెంట్‌కొచ్చామన్నమాట. ఆఫ్టర్‌నూన్ 1:30కి ఆ టైంకొచ్చాము. ఇంకా నేను ఇంట్లో ఏం షూట్ చేయలేదు. అండ్ డైరెక్ట్‌గా ఇంకా ఆఫ్టర్‌నూన్ ఇంకా ఇక్కడి నుంచే ఇంకా వీడియో తీస్తున్నాను. ఇంకా ఇక్కడ బఫెట్ అనమాట. బఫెట్ టైమ్ అనమాట ఇది. రెస్టారెంట్ టైప్ కాదు. ఎంత బావుందంటే ఆసమ్ ఉంది. ఫస్ట్ టైమ్ నేను ఇక్కడికి రావడము. సో, ఈ టైప్ ఇక్కడ కడపలో ఉండడము కొద్దిగా ఇదనమాట గ్రేట్. అండ్ హైదరాబాద్‌లలో అట్లా ఉంటాయి కదా! సో, ఫస్ట్ టైమ్ నేనిక్కడ కడపలో చూస్తున్నాను ఇది.
మీకు చూపిస్తాను ముందు వీడియోలో. ఇంకా ఏంటి కంటిన్యూగా ఏంటి ఎలాగనని చెప్పి. ఇదో వెజ్ అయితే 1 ప్యాకేజ్ ఉంటుండే. అండ్ నాన్ వెజ్ అయితే ఇంకొక ప్యాకేజ్ ఉంటుందనమాట ఇందులో. సో, ఇంకా ఆ రోజు మేము వెజ్ తీసుకున్నాము. ఎందుకంటే మండే వచ్చిందనమాట దీపు బర్త్‌డే. ఇంకా మండే నాన్ వెజ్ తినమని చెప్పేసి ఇంకా మేము వెజ్ ప్రిఫర్ చేశాము. వెజ్‌లో ఏమేమున్నాయో అన్ని ఆల్ ఐటెమ్స్ మనకి ఇస్తారనమాట. ఇక్కడేంటంటే ముందు స్టార్టర్స్‌తో స్టార్ట్ చేశారు వాళ్ళు. అండ్ మన ముందర ఇవన్నీ పెడుతుంది కదా! అవన్నీ ఇక కింద అగ్గి అంటే ఒక స్టవ్ మాదిరిగా ఉంటుంది లోపల. సో, అది పెట్టి దాని పైన ఇట్లా పెట్టారు. అందులో ఏంటంటే మష్రూమ్ అండ్ స్వీట్ కార్న్ అండ్ పన్నీర్ ఇంకా కార్న్ ఇట్లా అన్నీ అక్కడ పెట్టారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే కట్లెట్ ఇచ్చారు. అండ్ పానీపూరి ఇచ్చారు. అండ్ స్వీట్ కార్న్ ఇచ్చారు. గోబీ మంచూరియా ఇచ్చారు. పొటాటో ఫ్రై ఇచ్చారు. అండ్ ఇది చాట్ మసాలా అనమాట. చాట్ లాగా ఉంది ఇది. స్వీట్‌గా కొద్దిగా. అండ్ అన్నీ ఇందులో వెజ్ ఐటెమ్సే ఆల్ ఇంక్లూడ్ ఇది సో, స్టార్టర్స్ వరకు అయిపోయింది. అది వాళ్ళు మాత్రం సర్వ్ చేస్తారు మన టేబుల్ దగ్గర. అండ్ ఫుడ్ విషయానికొచ్చేసరికి మనం వెళ్ళి అక్కడ మొత్తం ఇది బఫెట్ టైప్ అని చెప్పాను కదా! ఇంక అక్కడికెళ్ళి మనకి ఏది కావాలో అది వెజ్‌లో మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ క్యారెట్, ఆనియన్ అండ్ కీర్ అండ్ కర్డ్ రైస్ ఇంకా సమ్ ఫ్రైస్, పొటాటో ఫ్రై అట్లా. ఇక్కడ వెజ్ బిర్యానీ అన్నమాట. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇది. చాలా ఐటెమ్స్ ఉన్నాయి. మనకసలు తినాలంటే అస్సలు తినలేం మనము. ఇది చికెన్ కర్రీ నాన్ వెజ్ వాళ్ళకి. అండ్ చికెన్ ఫ్రై అండ్ చికెన్ నూడిల్స్ అండ్ వెజ్‌లో నార్మల్ నూడిల్స్ కూడా ఇచ్చారు. మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ చికెన్ సమ్ గ్రేవీ వేరే చికెన్ బోన్‌లెస్ అండ్ ఎగ్ కర్రీ అనమాట. ఇది వెజ్ నూడిల్స్ అండ్ వెజ్ పాస్తా అన్నమాట. సో, చాలా ఐటెమ్స్ ఉన్నాయి. అసలు నేనిది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను రెస్టారెంట్ అనుకోని వెళ్ళాను. ఇంక ఇక్కడ వెజ్‌లో మనకి ఫ్రై కాకరకాయ ఫ్రై ఇచ్చారు. కాకరకాయ ఫ్రై కూడా అస్సలు ఆసమ్ ఉంది. అండ్ వెజ్ కర్రీ కూడా ఇచ్చారు. వెజ్ కర్రీ అండ్ సాంబార్, వైట్ రైస్ అండ్ రసం, వెజ్ సూప్ అండ్ నాన్ వెజ్ సూప్ కూడా ఇచ్చారు. ఇందులో చాలా ఐటెమ్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ ఏది ట్రై చేయలేదు. అండ్ నాన్ కూడా ఉంది. బటర్ నాన్, రోటీ ఇవి కూడా ఇచ్చారు. నేను అదేం తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఫ్రూట్ సలాడ్ ఉంది. అండ్ బాదం మిల్క్ షేక్ ఉంది. అండ్ ఐస్ క్రీమ్స్, కప్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అండ్ ఫ్రూట్స్ వాటర్ మిలన్, పపాయ అండ్ ఎక్సెట్రా ఇంకా ఏవేవో అయితే నేను సరిగ్గా చూడలేదు కూడా. అవేవి తినలేదు నేనసలు. నాకు స్టార్టర్స్ తినే లోపలే కడుపు నిండిపోయింది. అండ్ ఇక్కడ కప్ కేక్స్ అండ్ కప్ ఐస్ క్రీమ్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ స్వీట్ విషయానికొచ్చేసరికి 3 ఐటెమ్స్ ఉన్నాయి స్వీట్‌లో. ఇది కేసరి బాదుషా టైప్ ఉంది. బెల్లంది అన్నమాట. అండ్ గులాబ్ జామున్ అండ్ సేమియా పాయసం ఉంది. సో, ఇవన్నీ మా దీపు అయితే ఏమీ తినలేదు. అదే ఇంట్లో అయితే అన్నీ అడుగుతూ ఉంటాడు. తినమంటే అది కొంచెం, అది కొంచెము అది కొత్త ప్లేస్ కదా! ఇంకా తిరుగుతూ, ఆడుకుంటూ ఉన్నాడు. మెయిన్ ఇది ఏంటంటే యానివర్సరీ అండ్ బర్త్‌డేస్ ఇక్కడ చాలా బాగా చేసుకుంటారు అనుకుంటా. ఇంకా అన్ని బర్త్‌డే అండ్ యానివర్సరీ ఇక్కడ జరుగుతున్నాయి. మెయిన్ అదే నేను కూడా ఫస్ట్ టైమ్ రావడం కాబట్టి ఆహ్, చాలా అంటే చాలా స్పెషల్‌గా అనిపించింది. దీపు బర్త్‌డేకి వెళ్ళినప్పుడు స్పెషల్‌గా అనిపించింది నాకైతే ఇది. ఇదొక చిన్న మెమోరీలాగా ఉంటుంది. ఎప్పుడైనా యానివర్సరీ, బర్త్‌డేస్‌కి అలా వెళ్ళొచ్చేది. నార్మల్ టైమ్‌లో వెళ్ళాలంటే వెళ్ళలేము. బఫెట్ టైప్ కదా! అంతంత మనము తినలేము. సో, అప్పటికి నేను ఫుల్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసినా కాబట్టి మార్నింగ్ హెవీగా బాగుందినా? సూపర్. నన్ను రికార్డ్ చేస్తావా? నేను చేస్తాను. సో, ఇంక మా హస్బెండ్ తినేసాక ఇంక చిన్న బాబు ఉన్నాడు కదా అని చెప్పి ఫస్ట్ మా హస్బెండ్ తినేసారు. ఆ తర్వాత ఇంక నేను తింటున్నాను. ఇక్కడ స సర్వీసింగ్ సూపరుంది. ఆసమ్ ఉంది. వాళ్ళ సర్వీసింగ్ మనకి వాళ్ళ రిసీవింగ్ ఎంత చేసుకుంటున్నారంటే
అండ్ వాళ్ళకి మెయిన్ ఏంటంటే మనకి ఉప్పు, కారం అది సరిపోయినా లేకపోయినా వాళ్ళు మళ్ళీ చేసి ఇస్తారు. సో, ఇక్కడ లాస్ట్ కేక్ కటింగ్ అనమాట. కేక్ కూడా అందులోనే ఇంక్లూడింగ్ ఆ ప్యాక్‌లోనే వెజ్ మనం తీసుకున్నామా వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా అందులోనే యానివర్సరీ అయినా, బర్త్‌డే అయినా కేక్ వాళ్ళు కూడా వాళ్ళే తెచ్చి ఇస్తారు. అండ్ స్టాఫ్ అంతా వచ్చి మనకి సాంగ్ పెట్టి అండ్ విషెస్ లాగా సెలబ్రేట్ చేస్తారనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ అండి. నాకైతే చాలా నచ్చింది. స్పెషల్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మేమిలా వెళ్ళడము, దీపుకి ఇలా సెలబ్రేట్ చేయడము నాకు చాలా నచ్చింది. మీరెవరైనా కడపలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఇంకా ఈ జ్యూసెస్ కూడా ఇచ్చారు. ఇంకా నేనైతే అస్సలు తాగలేదు కోల్డ్ ఉందని చెప్పి. ఇంకా చాలా ఐటెమ్స్ ఉన్నాయి జ్యూస్‌లలో కూడా. ఇంకా నేను ఏది తీసుకోలేదు. అండ్ లాస్ట్ ఇంకా వచ్చేసాము. ఇంకా వచ్చేటప్పుడు కూడా వాళ్ళు కేక్ ఉన్నది కూడా ప్యాక్ చేసి ఇచ్చారన్నమాట. సూపర్ అని సర్వీసింగ్ వాళ్ళు ఆడ రిసీవింగ్ కూడా రెస్టారెంట్లో తినమంటే తినలేదు కానీ ఆడుకుంటాను. ఇంటికి వచ్చినాక ఆకలి అవుతుందా నీకు? ఆకలి అవుతుందని కేక్ తింటున్నాడు. వాళ్ళ డాడీ నిద్రపోతున్నాడు, చిన్నోడి నిద్రపోతున్నాడు, చిన్నోళ్ళు వేస్తున్నారు. ఇంకా ఆఫ్టర్‌నూన్ కొద్దిసేపు పడుకొనేసి, ఇంకా లేచి, ఇంకా రెడీ అయ్యి, ఇంకా మూవీకెళ్తున్నామన్నమాట. ఇంకా దీపుకి స్నానం చేపిచ్చాను. ఇంకా చిన్నోడికి కూడా స్నానం చేపిచ్చాను. చూడు చూసాడు. ఇంకా బయట కాఫీ తాగేసి, ఇంకా మూవీకెళ్దామని చెప్పి, ఫస్ట్ ఇక్కడ కాఫీ తాగుతున్నాము హోటల్‌లో. ఇంక మా దీపు చూడండి, ఇంకా చైర్ అట్లా యేసుకొని అన్ని రోడ్ చూస్తూ ఉన్నాడు. ఇంకా బసెస్ అవి ఇవి వెళ్తూ ఉంటే చూస్తూ ఉన్నాడనమాట. భైరవ కాదు, భైరవ్ కాదు. దా సో, ఇంకా ఇక్కడ మూవీకొచ్చాము. ఇంకా లోపలికి ఇంకా అంత క్రౌడ్ ఏం లేదు. ఇంకా మూవీ వచ్చి కూడా చాలా రోజులయింది. ఇంకా కొద్దిగా రిలాక్స్‌గా ఉంది. ఇంగా చిన్నోడున్నాడు కదా! ఇంకా ఎక్కువ క్రౌడ్ లేకపోవడమే బెటర్ అని చెప్పి సో, ఇది ఇంకా ఇంటర్వెల్ ఇచ్చారనమాట. ఇంకా మా హస్బెండ్ ఇంకా సమోసా అండ్ పాప్‌కార్న్ అండ్ స్వీట్ కార్న్ దీపు తెచ్చుకున్నాడు. ఇంకా ఏదో ఒకటి మా దీపుకి ఇట్లా ఉండాలనమాట. ఇంకా స్వీట్ కార్న్ కంపల్సరీ కావాలా అంటాడు. సో, ఇంకా ఇంటికొచ్చేసాము. ఇంకా ఫస్ట్ ఇంకా బాబుని పడుకోబెట్టేసాను. ఇంక అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి. ఇంకా ఇవాల్టి వీడియో ఇంతే. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌కి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకొస్తాయి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.